హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 14వ తారీఖు సోమవారం. సో హాఫ్ ఆఫ్ ద మంత్ అయితే అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్స్ ఈరోజు చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా రికవరీ అనేది అయినాయి. సో చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్. బిఫోర్ దట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ అయితే ఇండియన్ మార్కెట్స్ నుంచి కొంత అమౌంట్ అనేది విత్డ్రా చేస్తూ ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ మనీ మొత్తం కూడా ఎమర్జింగ్ మార్కెట్ చైనా వైపు చూస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా చైనా ఈక్విటీ మార్కెట్ అనేది అండర్ పర్ఫామ్ చేసింది. దాంట్లో పెద్దగా ఏం లేదనమాట గ్రోత్. అట్లాగా ఇండియన్ మార్కెట్స్లో బాగా పెట్టుబడులు రావడం, ఇండియన్ మార్కెట్స్ రెసిలియంట్గా ముందుకెళ్ళడం అనేది జరిగింది. బట్ ఎప్పుడైతే ఈ యొక్క చైనా అక్కడ ఎకనామీని రికవర్ చేస్తూ కొన్ని చర్యలు అనేది చేపట్టిందో, ఎఫ్ఐఎస్ అందు కూడా అటువైపు చూస్తూ ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇండియన్స్ కూడా, ఈవెన్ మనం కూడా మనలో కొంతమంది చైనాలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. దానికోసం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండియాలో ఉన్నోళ్ళు కూడా ఏంటంటే చైనీస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎడిల్వైస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్ షోర్ ఫండ్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇదేంటంటే డైరెక్ట్గా అక్కడ షేర్స్ని బై చేయదు. బట్ చూడండి, జేపీ మోర్గాన్ ఫండ్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్న కంపెనీస్ అనేది బై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎల్ఎల్వైస్ వాళ్ళు ఆ ఫండ్ని బై చేస్తారు. అందుకే ఇది ఫండ్ ఆఫ్ ఫండ్ అనమాట. ఓకే, ఎనీహౌ ఏది జేపీ మోర్గాన్ ఏదైతే బై చేస్తుందో వీళ్ళు కూడా ఆ స్టాక్స్ని బై చేసినట్టు అర్థం అని చెప్పేసి చెప్పుకోవచ్చు డైరెక్ట్గా. సో టాప్ 5 కంపెనీస్ ఏం హోల్డ్ చేస్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కంపెనీస్ పేర్లు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎనీహౌ ఇక్కడ ఈ టాప్ 5 కంపెనీస్ అనమాట. అయితే ఇక రీజనల్ బ్రేక్డౌన్ అనేది మనం తీసుకున్నట్టయితే దీంట్లో చైనా 57%, అంటే చైనీస్ కంపెనీలో 57%, తైవాన్ కంపెనీల్లో 32%, హాంకాంగ్ కంపెనీల్లో 11% అనేది ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఇది ఆ ఫండ్ అనేది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ రీజనల్ బ్రేక్డౌన్ ఇది ఏంటంటే వీళ్ళు చైనా, తైవాన్, హాంకాంగ్ 3 ఇండిపెండెంట్ రీజన్స్. ఓకే, చైనాకి హాంకాంగ్కి ఫైనాన్షియల్గా చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. తైవాన్కి మాత్రం చైనాకి డిస్ప్యూట్ ఉందన్నమాట. చైనా ఏమంటుందంటే తైవాన్ మా కంట్రీ, మాలో భాగం, అంటే తైవాన్ ఏమంటుంది మేము ఇండిపెండెంట్ అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య కొంచెం క్లాషెస్ అయితే నడుస్తూ ఉన్నాయి. బట్ ఈ మూడిట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ ఈ యొక్క ఇండెక్స్లు ఉన్నాయి. ఓకే, సో అట్లా అనమాట. వాటిలో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యాక్సిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ అనేది ఉంది. ఇది కూడా ఫండ్ ఆఫ్ ఫండే. ఓకే, సో డైరెక్ట్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయదు. ఆ ఈక్విటీ యొక్క ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ పేరు అనమాట. ఇది స్క్రోడర్ ఐఎస్ఎఫ్ గ్రేటర్ చైనా ఫండ్ అనే దాంట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఆ ఫండ్ని వీళ్ళు కొంటూ ఉంటారు. ఆ ఫండ్ ఏ కంపెనీస్ని ఎక్కువగా హోల్డ్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూస్తే టెన్సెంట్, తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, అలీబాబా గ్రూప్, ఏఐ గ్రూప్, మీడియాటెక్ ఇలా ఉన్నాయన్నమాట. రైట్, రీజనల్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే చైనా, తైవాన్, హాంకాంగ్, ఆస్ట్రేలియా కూడా ఉంది. ఓకే ఫైన్. దాని తర్వాత నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ హాంగ్ సెంగ్ బీస్ అనమాట. సో హాంకాంగ్ చెందిన స్టాక్స్ అనేది ఇది డైరెక్ట్గా బై చేస్తుంది, నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ హాంగ్ సెంగ్ బీస్ అనేది. సో డైరెక్ట్గా అంటే ప్యాసివ్గా అనమాట. మనకి నిఫ్టీలో ఉన్న స్టాక్స్ని బై చేసేవాటి నిఫ్టీ బీస్ అంటాం కదా, అట్లా అనమాట. ప్యాసివ్గా మేనేజ్ చేయబడుతుంది. అయితే టాప్ 5 కంపెనీస్ ఇవి. ఓకే, సో టెన్సెంట్, అలీబాబా, హెచ్ఎస్బిసి, మిత్యువాన్, ఏఏ గ్రూప్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మిరాయే ఎసెట్ హ్యాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ అనేది కూడా ఉంది. ఐ థింక్ టెక్ ఓరియంటెడ్ కంపెనీస్ మీద ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. సో అగైన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాప్ 5 కంపెనీస్ ఇది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే అఫ్కోర్స్ రెగ్యులేటరీ పరంగా నో ఇష్యూస్. బట్ ప్రస్తుతం అయితే ఈ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో అది స్టేబుల్ అవుతుందా అంటే చైనాలో చాలా ఈక్విటీ అగ్రెసివ్గా పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఫండ్స్ అనేది కొంత అటు వెళ్ళిపోతూ ఉన్నాయి. అది సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా వెయిట్ చేయాలి. బట్ ప్రాబబిలిటీ ఉంది పెరగడానికి. అయితే మనం స్మాల్ పోర్షన్ అనేది అలొకేట్ చేసుకోవచ్చు, ఒక 5 to 10%. ఒకవేళ నేను కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అండ్ మన జియోగ్రఫికల్గా రిస్క్ని డైవర్సిఫై చేస్తాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే జియోగ్రఫికల్గా డైవర్సిఫై చేయడానికి అమెరికన్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అట్లాగే ఏది ఇండియాలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుని ఆ కంపెనీలు సర్వైవ్ అవుతాయి కదా, ఆ కోణంలో అనమాట. అట్లాగా ఇండియా మార్కెట్స్ ఏదైనా ఇబ్బంది పెడితే కూడా మనం సేఫ్గా ఉండాలి. అట్లా జియోగ్రఫికల్గా డైవర్సిఫై చేసుకోవాలి అనుకున్నప్పుడు యూఎస్ఏ ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు చైనా కూడా మనకి ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో కూడా కొంత పోర్షన్ అయితే పెట్టవచ్చు. ప్రాబ్లీ నేను కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. నేనైతే ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయలేదు. ఈ యొక్క బీస్ అని ఉన్నాయి కదా, ఈ 2 కూడా ఒకసారి చూసి పాసిబుల్ అయితే నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా తీసుకుంటే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను.
ఓకే. సో ఇక ఇక మన మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే కన్స్ట్రక్షన్, ఐటీ, బ్యాంక్ నిఫ్టీ, ప్రైవేట్ బ్యాంక్ ఈరోజు బాగా రికవర్ అయినాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కూడా, కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వగా, మనం చూసుకున్నట్టయితే ఆయిల్, మెటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో మొత్తం మీద అయితే గ్రీన్లో ఉన్నాయి ఈరోజు. బట్ 1-2 ఇండిసెస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, ఐటీసీ అనేది చాలా స్ట్రాంగ్ కాంట్రిబ్యూషన్ చేసింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు నిఫ్టీని చాలా స్ట్రాంగ్గా లిఫ్ట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీని డ్రాగ్ చేసిన వాటిలో బజాజ్ ఫైనాన్స్, మారుతి, యాక్సిస్ బ్యాంక్ అనేది కొద్దిగా కంట్రిబ్యూట్ చేసింది డౌన్ సైడ్ అనేది తీసుకువెళ్ళడంలో. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి లాస్ట్ 7 డేస్లో మనం చూసుకున్నట్టయితే ధని, దాని తర్వాత కేర్ రేటింగ్, బిఎస్సి, ఉషామార్ట్ ఈరోజు పెరిగింది, నిన్న పెరిగింది. ఓకే, వెరీ సిగ్నిఫికెంట్గా పెరిగింది ఒక్క రోజులోనే. అయితే ఫ్రెండ్స్ ఉషామార్ట్ అనేది నేను 30-35 రూపీస్లో బై చేశాను, స్టిల్ హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఇటువంటి మిరాకిల్స్ 2-3 కంపెనీలు ఉన్నాయన్నమాట, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సీజీ పవర్, ఓమాక్సీ అనేది కూడా 7 డేస్లో మనం చూసుకుంటే మోర్ దాన్ 10%, 15% అనేది అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా డెలివరీ పర్సంటేజ్ తీసుకుంటున్న స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే వోకార్డ్ ఫార్మా 99.99% డెలివరీకి తీసుకున్నారా? ఓ మై గాడ్. వెస్ట్ లైఫ్ ఉంది, గో కలర్స్, అజంతా ఫార్మా, ఆర్తి డ్రగ్స్, వీటిలో డెఫినెట్గా మనం ఒక ఆపర్చునిటీ అయితే వెతకొచ్చు. వోకార్డ్ ఫార్మా ఎవ్రీడే కూడా అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఇది ఐ థింక్ 3rd డే అనుకుంటా కంటిన్యూస్గా. ఓకే, ఇక ఓవరాల్గా మనకి నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఈరోజు మార్నింగ్ కొద్దిగా కాల్స్ సెల్ చేశారు, దాని తర్వాత మొత్తం కూడా కాల్స్ ఎగ్జిట్ అయిపోయి పుట్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మొత్తం మీద స్టిల్ కాల్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. 9.56 crores. పుట్స్ అయితే 6.74 crores ఉంది. పుట్ కాల్ రేషియో అయితే మనకి 0.7 అనేది కనిపిస్తుంది. దూరంగా వెళ్ళి ప్రాబ్లీ దగ్గరగా కాకుండా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఈరోజు రికవర్ అయింది, అది ఇంకా సస్టైన్ అవుతుందా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. కాబట్టి కొంతమంది ఏంటంటే రిస్క్ తీసుకునేవాళ్ళు రిస్క్ తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ పుట్స్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి యాజ్ కంపేర్ టు నిఫ్టీ. ఇక్కడ టోటల్ కాల్ ఏమో 4.14 crore ఉంటే టోటల్ పుట్స్ వచ్చేసరికి 4.1 crore ఉంది. పుట్ కాల్ రేషియో వచ్చేసరికి మోర్ దాన్ 1 అనమాట. అంటే బ్యాంక్ నిఫ్టీ వర్షన్లో మనం చూసుకున్నట్టయితే బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతూ ఉంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి. నిఫ్టీ చూడండి మనకి ఎలా ఉందంటే డ్రాప్ అయింది, దాని తర్వాత రైజ్ అయింది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ రైజ్ అవుతుంది. సో చూద్దాం ప్రస్తుతం ఏంటంటే 25,250 లెవెల్ అనేది ఇమీడియట్గా ఉండే మనకి రెసిస్టెన్స్. ఇంకా స్టేబుల్ అయిందా లేకపోతే జస్ట్ పుల్ బ్యాక్ ఏంటి అనేది కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ హై ఉందో ఆ క్యాండిల్ హైని సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ చేసింది. సో ప్రాబబ్లీ పీపుల్ ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు కూడా అండ్ బిగ్ పిక్చర్లో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ కొనసాగిస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక మ్యాక్స్ పెయిన్ చార్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే 26,000 దగ్గర చూపిస్తూ ఉంది. అంటే ఈ ప్రైస్ దగ్గర కనుక ఎక్స్పైర్ అయింది అనుకోండి నిఫ్టీ అనేది, ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు ఇప్పుడున్న డేటా ప్రకారం అంటే ఇప్పుడున్న పొజిషన్స్ ప్రకారం ఈ మారుతూ ఉంటాయి, ఉన్న ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా లాస్ వస్తుంది అనమాట ఇక్కడ కన్నా క్లోజ్ అయితే. బట్ ఎవరైతే ఆప్షన్ సెల్లర్ ఉన్నారో ఎగ్జాక్ట్గా 26,000 దగ్గర కన్నా ఎక్స్పైర్ అయింది అనుకోండి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అది కాన్సెప్ట్ అనమాట. ఇక అయితే ఫ్రెండ్స్ ఒక స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే మనం ఒక స్టాక్ డిస్కౌంట్ అయింది అనుకోండి, దాంట్లో ఏం చేస్తూ ఉంటామంటే ఫస్ట్ ప్రైమరీ ట్రెండ్ ఎలా ఉందనేది చూడటం అనేది జరుగుతుంది. ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది అండ్ ప్రస్తుతానికి ఒక బ్యూటిఫుల్ డిస్కౌంట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత స్ట్రెంత్ అనేది కనబడుతుంది కాబట్టి సో ఈ యొక్క స్టాక్ అనేది మనం రైడర్లో అయితే పెట్టవచ్చు. ప్రస్తుతానికి మనం చూస్తే ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను, ఈ యొక్క లెవెల్స్ కూడా మొత్తం మీద 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ ఒక త్రిబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఎందుకంటున్నానంటే 3 times అనేది మార్కెట్ అక్కడే స్ట్రక్ అయిపోయింది, 1, 2, 3. ఈరోజు కొంచెం గ్రీన్ షూట్ వచ్చింది, అంటే గ్రీన్ కలర్లో కొద్దిగా బులిష్లో కనిపిస్తుంది. బట్ ఎనీహౌ మనం స్మాల్ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ బిగ్ పిక్చర్లో ఏంటంటే మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దెన్ ఏంటంటే మార్కెట్ అక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది హయ్యర్ సైడ్. సో విత్ దట్ నోట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. అండ్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితేనేమో స్ట్రాంగ్ బులిష్గా కనిపిస్తుంది, నిఫ్టీ అయితే స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది, సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అవుతూ ఉన్నారు.
సో ప్రాబ్లం ఏంటంటే ఈ చైనా ఇంపాక్ట్ అనేది ఫండ్స్ అవుట్ఫ్లో జరుగుతుంది కదా, దానివల్ల కొంత షార్ట్ టర్మ్లో వొలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పేసి బిగ్గర్ పిక్చర్లో అనిపిస్తుంది. సో చూద్దాం, 1 days అనేది మనం వెయిట్ చేసి మనకు క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.